పెట్రోలు గ్యాస్ దిగుమతుల మీద బంగారం ధర ఆధారపడి ఉంది. తాజాగా వెనిజువేలా నుంచి రిలయన్స్ వాళ్ళు పెట్రోలు క్రూడ్ ఆయిల్ ప్రత్యేకించి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అమెరికా అనుమతించేసింది. సో దీంతో రిలయన్స్ ఇటీవల వరకు కూడా రష్యా నుంచి కొనుగోలు చేసేది, ఇప్పుడు వెనిజువేలా నుంచి కొనుగోలు చేసి రిఫైన్ చేసి అమ్ముతుంది. అయితే ఇప్పుడు మనకు పబ్లిక్ రంగ ఆయిల్ కంపెనీలు ఉన్నాయి, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇవి ఉన్నాయి కదా. వీటికి ఇంకా పర్మిషన్ రాలా. ముందు రిలయన్స్ వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చుకొని అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఇది ఒక పాయింట్. రెండు ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకోవాల్సిందే మనం, రష్యా నుంచి కొనుగోలు చేసుకోవడానికి లేదు. దానికి కారణం ఏంటంటే రష్యా మీద ఆంక్షలు పెట్టారు అమెరికా. ఆ ఆంక్షల కారణంగా రష్యా నుంచి తక్కువ రేటుకు వచ్చేటువంటి ఆయిల్ మనకు రాదు, ఎక్కువ రేటు పెట్టి మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కారణంగా ఖచ్చితంగా దిగుమతి పెరుగుతుంది, ఎగుమతి తగ్గుతుంది. ఎగుమతి దిగుమతికి మధ్య తేడా ఏదైతే ఉందో దాన్ని వాణిజ్య లోటు అంటారు. ఇది పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక అంశం అయితే రూపాయి పతనం కావడానికి. మరొక అంశం ఏంటంటే రష్యా తాజాగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. గత 3 ఏళ్ల నుంచి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది, హోరాహోర యుద్ధం జరుగుతుంది. ఆ కారణంతో ఇరు దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి. ప్రత్యేకించి అగ్రరాజ్యమైనటువంటి రష్యా భారీగా నష్టపోయింది, ఊహించినటువంటి విధంగానే. ఎందుకనంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, యుద్ధం స్టార్టింగ్లో ఉక్రెయిన్ తోటి యుద్ధం ఒక 4 రోజుల్లో అయిపోతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దాదాపు 2.5 సంవత్సరం పైగా కొనసాగుతూనే ఉంది. ఆ కారణంగా ఉక్రెయిన్ ఎంత నష్టపోయిందో అంతకన్నా ఎక్కువ రష్యా కూడా నష్టపోయింది. దాంతో అగ్రరాజ్యంగా ఉండేటువంటి రష్యా ఇప్పుడు మళ్ళీ నష్టపోయినటువంటి దాన్ని మళ్ళా రాబట్టుకోవాలనే ప్రయత్నం, అలాంటి ఆలోచన చేస్తున్నట్టు వినిపిస్తుంది అంతర్జాతీయ సమాజంలో. అంటే ఏంటి, ఇప్పటి వరకు రష్యా ఆయిల్ని ఎలా అమ్మిందంటే మన దేశం